ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఈజ్ షాహిదా. సో ప్రతి మహిళ జీవితంలో ఒక అద్భుతమైన దశ మెన్స్ట్రుయేషన్ అనమాట. అయినా కూడా మెన్స్ట్రుయేషన్లో కూడా చాలామందికి ఈ కాలంలో కూడా చాలా అపోహలు ఉన్నాయి, షైనెస్ ఉంది, భయాలు ఉన్నాయి. ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. సో మెయిన్గా అంటే ప్రతి సంవత్సరం ఈ మహిళల ఆరోగ్యం పైన, వాళ్ళ హైజీన్ పైన ప్రత్యేక శ్రద్ధ రూపొందేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తున్నారు ఎవ్రీ ఇయర్. అది వచ్చేసి వరల్డ్స్ మెన్స్ట్రుయేషన్ హైజీన్ డే. సో ఈరోజు ప్రత్యేకత ఏంటి, అసలు మరిన్ని వివరాలు ఈ అంశంపై మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ మానసారెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఫస్ట్ వరల్డ్స్ మెన్స్ట్రుయేషన్ డే, హైజీన్ డే అంటారు కదా, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? సో మెన్స్ట్రుయేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ అండి, బయోలాజికల్ ప్రాసెస్. అంటే మనం ఊపిరి పీలుస్తున్నాం, మనం జీర్ణం చేసుకుంటున్నాం. సో ఈ బ్రీదింగ్, ఈ డైజెషన్ ఎంత న్యాచురలో మెన్స్ట్రుయేషన్ కూడా అంతే న్యాచురల్. కానీ దీనికోసం మనం ఒక డే ఎందుకు కేటాయించామంటే ఇప్పటి వరకు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఎవ్వరూ ముందుకు రారు. సొసైటీలో చాలా ఎంబారస్మెంట్ ఫీల్ అవుతారు ఈ టాపిక్తో. సో దీని గురించి మనం మాట్లాడడం వల్ల హైజీన్ డే ఇప్పటికి కూడా మనం 21st సెంచురీలో ఉన్నాము, అయినా కూడా పబ్లిక్ టాయిలెట్స్ లేడీస్కి అవైలబిలిటీ లేవు. సో ఒక ప్యాడ్ మార్చుకోవాలన్నా, బయట ఎక్కడన్నా ఒక క్లీన్ వాటర్ ఫెసిలిటీ కానీ, ఒక క్లీన్ టాయిలెట్ కానీ అవైలబిలిటీ లేదు. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడితే అవేర్నెస్ పెరిగి కొంచెం చేంజెస్ రావచ్చు. దట్ ఈస్ ద హోప్. అందుకే వీఆర్ హ్యావింగ్ అ మెన్స్ట్రుయేషన్ హైజీన్ డే. దీంతో పాటు ఆడవాళ్ళకి ఎంతో హెల్త్ సమస్యలు సాల్వ్ అవుతాయి. సో దాని గురించి అసలు మాట్లాడకపోతే అవేర్నెస్ ఎలా వస్తుంది, ఎలా తెలుస్తాయి, అసలు ఇదేంటి, నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి, ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ ఓపెన్ ద డైలాగ్. దట్ ఈస్ వై మెన్స్ట్రుయేషన్ డే. ఓకే. సో మనం ఈ మెన్స్ట్రుయేషన్ డే ప్రధాన ఉద్దేశం ఏమంటే మనము మాట్లాడాలి, భయాలు లేకుండా, సిగ్గుపడకుండా. సో ఈ మెన్స్ట్రుయేషన్ డే గురించి మనం మాట్లాడుకుంటే ఎలాంటి అపోహలు ఉన్నాయి ప్రజల్లో? మెయిన్ అపోహల కన్నా ఎంబారస్మెంట్ ఎక్కువ ఉంది. అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఎవరు ఓపెన్గా షై ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు బ్రీదింగ్ గురించి మాట్లాడతాం, డైజెషన్ గురించి మాట్లాడతాం, మనం ఎందుకు పీరియడ్ గురించి మాట్లాడం? అది కూడా ఒక ప్రక్రియ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రపంచంలో సగం మంది ఫేస్ చేసే బయోలాజికల్ ప్రాసెస్ ఇది. ఆడవాళ్ళందరికీ సెవెరల్ డెకెడ్స్ ఆఫ్ దేర్ లైఫ్ దే గో త్రూ దిస్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ అనేది. అయినా కూడా ఈ టాపిక్ గురించి డిస్కషన్ జరగదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మాట్లాడడం అనేది న్యాచురల్గా, ఇన్స్టింక్టివ్గా రావాలి. పీరియడ్ అనడానికి పబ్లిక్లో భయపడతారు. సో ఈవెన్ ఆఫీస్లో కూడా పీరియడ్ అని చెప్పలేము, జస్ట్ ఐఎమ్ నాట్ వెల్ అనేసి మెసేజ్ పెట్టేస్తాం. ఆ మార్పు ఇంట్లో రావాలి, వర్క్ ప్లేసెస్లో రావాలి, సొసైటల్గా కూడా రావాలి ఓవరాల్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే. అండ్ స్పెషలీ మన లాంటి కంట్రీలో హైజీన్ మీద ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, కొన్ని స్ట్రాట్ ఆఫ్ ద సొసైటీలో మెన్స్ట్రుయేషన్ గురించి హైజీనిక్ ప్రాక్టీసెస్ లేవు. ఏం వాడాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు మెన్స్ట్రుయేషన్ ఎలా ఉంటుంది, ఎవరికి ఇంకా తెలీదు. ఈవెన్ దో ఇది ఇంత కామన్ బయోలాజికల్ ప్రాసెస్ అయినా కూడా అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఆ హైజీన్ పాటించకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో మెన్స్ట్రువల్ హైజీన్ అంటే ఫస్ట్, హైజీన్ అంటేనే ఫస్ట్ 4 థింగ్స్. ఒకటి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. ప్యాడ్ మార్చక ముందు, ప్యాడ్ మార్చిన తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ క్లీన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. క్లీన్ ప్రోడక్ట్స్ అంటే శానిటరీ ప్యాడ్స్, డిస్పోజబుల్వి కానీ, లేదా ఇప్పుడు వచ్చే ఈవెన్ రీయూజబుల్వి కూడా ఎలా వాడాలి అనే దాని మీద అవేర్నెస్ రావాలి. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈజ్ క్లీన్ ఏరియా. అంటే ఒక క్లీన్ టాయిలెట్ ఉండాలి, ఒక క్లీన్ వాటర్ సప్లై ఉండాలి. ఇది బేర్ మినిమం. ఒక అమ్మాయి ఎక్కడ ఉన్నా కూడా బయట ఈ పాసిబిలిటీ ఉండాలి తనకి. నిర్భయంగా ఎక్కడికన్నా వెళ్ళి ప్యాడ్ మార్చుకోవచ్చు అన్న ధైర్యం ఉండాలి. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఇస్ మాట్లాడే భయం ఉండకూడదు. సపోజ్ ఒక అమ్మాయి ఆఫీస్లో ఉంది, షీ ఈజ్ సడన్లీ హ్యావింగ్ అ పీరియడ్, షీ షుడ్ నాట్ గెట్ స్ట్రెస్డ్. ఆ రోజు ఎప్పుడు రావాలి? ఒక కొలీగ్, ఒక మేల్ కొలీగ్ అయినా వెళ్ళి ప్యాడ్ తేగలగాలి. సివియర్ స్టమక్ పెయిన్ ఉంటే బాస్కి చెప్పగలగాలి, నాకు పీరియడ్ పెయిన్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు గో హోమ్. ఎప్పుడు ఇంకా మన దేశంలో రాలేదనుకుంటున్నా. ఇట్ షుడ్ కమ్. దట్స్ వై వీఆర్ టాకింగ్.
సో ఇవన్నీ రావాలి. హైజీన్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో టాయిలెట్ క్లీన్గా ఉండడమే కాదు, మన అందరి దగ్గర శానిటరీ నాప్కిన్స్ ఉండడమే కాదు, అవి వాడగలిగే స్పేసెస్ కూడా ఉండాలి. మనం మార్చుకోవడానికి ప్రతి ఏరియాలో పబ్లిక్ టాయిలెట్ అవైలబిలిటీ ఉండాలి. సో ఇప్పుడు మార్చుకోకపోతే సపోజ్ ఇంటికి వెళ్ళిన దాకా వెయిట్ చేయాలి అంటే ఆటోమేటిక్గా ఒక అమ్మాయి ఆ ప్యాడ్ని ఎక్కువ అవర్స్ యూస్ చేస్తుంది, దాంతో ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరిగిపోతుంది. దిస్ ఇస్ అ హెల్త్ బర్డన్. ఓకే, ఇన్ఫెక్షన్ అంటున్నారు కదా, సో ఎక్కువ టైం ఏదో వివిధ కారణాల వల్ల ప్యాడ్ అలాగే ఉంచి ఎక్కువ టైం అలాగే పెట్టుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, దీనివల్ల హెల్త్ ఎలా పాడవుతుంది? సో కామన్గా చూసే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాము. సెకండ్ ఇస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఎక్కువగా మాయిస్ట్గా ఉండడం ఆ ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు, అవి ట్రిగర్ అవుతాయి అన్నమాట. మూడోది బ్యాక్టీరియల్ వ్యాజినోసిస్, అంటే ఇప్పుడు వెజైనల్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఆల్టర్ అవుతుంది. సో ఆల్టరేషన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోతుంది. వెజైనాలు అందరికీ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, కానీ ఇఫ్ ద ప్యాడ్ ఈస్ దేర్ ఫర్ సో లాంగ్, ఆ బ్లడ్ ఉండడమే ఇట్స్ అ మీడియం ఫర్ బ్యాక్టీరియల్ గ్రోత్. ఓకే, సో ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఉండాలి. సో ఇన్ఫెక్షన్స్ ఇంకా సివియర్ కేసెస్లో చూస్తే ఈ ప్రొలాంగ్డ్ లాంగ్ టర్మ్ రిస్క్స్ ఏం చూస్తాం మనం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కానీ లేదా ఒక్కసారి ఒక సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ వెజైనా వరకే ఉండదన్నమాట. అది ఇట్ విల్ స్ప్రెడ్ అప్ ఇన్ టు ద యూట్రస్. గర్భసంచిలోకి ఇన్ఫెక్షన్ రావచ్చు. రెండు వైపులా గర్భసంచికి ట్యూబ్స్, అండాశయాలు ఉంటాయి. సో ట్యూబ్స్, అండాశయాల్లో ఇన్ఫెక్షన్ వస్తే దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇష్యూ. అప్పుడు ఆడవాళ్ళకి క్రానిక్గా పెల్విక్ పెయిన్ ఉంటుంది, ఎప్పటికీ పొత్తి కడుపులో నొప్పి ఉండడం అనేది, లేదా ఫర్టిలిటీ, పిల్లలు కన్సీవ్ అవ్వాల్సినప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడము, ట్యూబ్స్లో బ్లాక్స్ వచ్చేయడము ఇన్ఫెక్షన్ వల్ల. అండ్ బ్లాక్ వచ్చినప్పుడు కొందరికి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. సో ఇట్స్ నాట్ వన్ స్మాల్ థింగ్. ఒక మెన్స్ట్రువల్ హైజీన్, టుడేస్ హైజీన్ ఇస్ టుమారోస్ ఫర్టిలిటీ. అయితే మేడం, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలకే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఏజ్ అంతకి రాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 11 years 12 yearsకే వాళ్ళు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకు, రీజన్ ఏంటి? సో ఒకప్పుడు పీరియడ్స్ 12-13 వయసుకి చూసేవాళ్ళం, ఇప్పుడు 9-10కే. సో 9 ఏళ్ళ అమ్మాయికి పీరియడ్స్ రావడం, 9 ఏళ్ళు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 4వ క్లాస్ అమ్మాయికి, 5వ క్లాస్ అమ్మాయికి పీరియడ్ అంటే అది ఎంత డిఫికల్ట్ అంత చిన్న వయసు అమ్మాయికి టాలరేట్ చేయడం. సో దీనికి మళ్ళీ సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఫుడ్. చిన్నప్పటి నుంచే హై షుగర్ ఇంటేక్కి గురవుతున్నారు పిల్లలు. ప్రతి దాంట్లో హై షుగర్ ఇంటేక్, హై కార్బోహైడ్రేట్ ఇంటేక్, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ. పాత రోజుల్లో పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకునేవాళ్ళు, ఈ రోజుల్లో దే ఆర్ జస్ట్ స్టక్ టు ద స్క్రీన్స్. ఫోన్లు, ల్యాప్టాప్లు పట్టుకొని కూర్చుంటున్నారు పిల్లలు. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు, అవుట్డోర్ స్పోర్ట్స్ లేవు, తగ్గిపోయినాయి. సో వీటన్నిటి వల్ల షుగర్ ఇంటేక్, డయట్, ఎక్సర్సైజ్, ఈ చేంజెస్తో పిల్లలు కొంచెం ఓవర్ వెయిట్ వస్తున్నారు. వెయిట్తో అమ్మాయిలకి డైరెక్ట్ కనెక్షన్ విత్ హార్మోన్స్. రైట్. సో వెయిట్ ఎంత ఎక్కువ ఉంటే, షుగర్ ఇంటేక్ ఎంత ఎక్కువ ఉంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ఒంట్లో హార్మోన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో ఈస్ట్రోజన్ హార్మోన్ త్వరగా వచ్చేస్తుంది వీళ్ళకి, త్వరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే. సో వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయలేని ఏజ్లో వచ్చేస్తున్నాయి. ఎస్. సో పేరెంట్స్ మైండ్ఫుల్గా ఉండాలి. అంత చిన్న పిల్లలకి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పలేము. సో పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నాం, ఏం స్వీట్స్ పెడుతున్నాం, ఏం చాక్లెట్స్ తింటున్నారు, వీళ్ళు అన్నిటి మీద ఒక గమనిక ఉండాలి. ఎగ్జాక్ట్లీ. పిల్లలకి చిన్నప్పటి నుంచే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజింగ్ హ్యాబిట్స్ ఉండాలి. ఎక్సర్సైజెస్ 25కి 35కి చేసేటివి కాదు, చిన్నప్పటి నుంచే చేయాలి. మెయిన్ ఆడుకోవడానికి వెళ్ళినా అది కూడా చాలు. ఎగ్జాక్ట్లీ. అండ్ పిల్లల్ని స్పోర్ట్స్లో ఎన్రోల్ చేయాలి. ఒకప్పుడు ఉండేవి, మా అప్పుడు చాలా స్పోర్ట్స్ ట్రెండ్ ఉండేది, ఇప్పుడు అసలు లేదు. మచ్ లెస్సర్ ఉంది, కానీ చాలా తక్కువ. మెయిన్ స్కూల్స్లో కూడా అలాంటి గ్రౌండ్సే ఇప్పుడు మనం చూడట్లేదు. దీని గురించే మనం మాట్లాడుకుంటే మెయిన్ ఇలాంటి నేపథ్యంలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎలాంటి మార్పులు రావాలి, హైజీన్ గురించి మనం మాట్లాడాలి. సో పీరియడ్స్కి సంబంధించి స్కూల్స్లో చాలా మార్పులు రావాలి. అది గవర్నమెంట్ స్కూల్ అయి ఉండొచ్చు, అది ప్రైవేట్ స్కూల్ అయి ఉండొచ్చు, ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అయినా అయి ఉండొచ్చు. ప్రతి స్కూల్లో పీరియడ్స్ టాపిక్ తీసుకొని మార్పు రావాల్సిందే. ఇందులో చాలా లెవెల్స్లో. ఫస్ట్ థింగ్, పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. టీచర్స్ షుడ్ టాక్ ఓపెన్లీ టు స్టూడెంట్స్ అబౌట్ పీరియడ్స్. అమ్మాయిల్ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడకూడదు, అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి కూర్చోబెట్టి కూర్చోబెట్టాలి. ఎస్. అబ్బాయిలకు కూడా తెలియాలి ఇది ఏంటి అనేది. సో అక్కడే ఆ డిఫరెన్సియేషన్ వచ్చింది అనుకోండి. ఇప్పటికి కూడా స్కూల్లో పీరియడ్స్ గురించి టాక్ కోసం పిలిచినప్పుడు నన్ను అమ్మాయిల్ని వేరు చేసి అమ్మాయిలతోనే మాట్లాడమంటారు. వై?
కలిపి మాట్లాడాలి అందరితో. అక్కడే మనమే క్రియేట్ చేసాం కదా ఆ డిఫరెన్స్. సో ఆటోమేటిక్గా అక్కడ అబ్బాయిలకి ఓకే ఇది మీ టాపిక్ కాదు, ఇది మీరు మాట్లాడకూడదు అని. సంబంధం లేదు దీంతో అన్నట్లు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంబారసింగ్ టాపిక్ అని మనం చెప్పినట్టే అవుతుంది. అది లైఫ్ లో కూడా కంటిన్యూ అవుతుంది, రేపొద్దున ఆఫీసులో కూడా Yes. మాకు దీంతో సంబంధం Yes. లేదన్న. చిన్న పిల్లలప్పటి నుంచి ఇంకా అబ్బాయిల టాపిక్ నుంచి దూరం అయిపోతారు. అవును. సో ఫస్ట్ థింగ్ స్కూల్స్లో చేయాల్సింది ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్. అండ్ పిల్లలకి పీరియడ్ అవేర్, అది వాళ్ళ కరిక్యులంలో ఉండాలి పీరియడ్స్ గురించి. ఇట్స్ నాట్ లైక్ ఒక ఎంబారసింగ్ సెషన్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో అలా అమ్మాయిల పక్క తీసుకెళ్ళి అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బీ పార్ట్ ఆఫ్ దేర్ కరిక్యులం. ఇట్స్ అ బయాలజీ యూఆర్ లర్నింగ్. ఎస్, అబ్బాయిలకు తెలియాల్సినవి, అమ్మాయిలకు తెలియాల్సినవి ఓపెన్గా డిస్కస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో దే షుడ్ టాక్ టు దెమ్. B, it should be part of the curriculum. And third and the most important, అమ్మాయిలకి ల్యాబొరేటరీస్లో శానిటరీ ప్యాడ్ సప్లై ఉండాలి. ఎవ్రీ స్కూల్లో ఎప్పుడు ఎవరికి ఫస్ట్ పీరియడ్ వస్తుంది తెలీదు. టీచర్స్ స్పెషలీ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలకి ముందుగానే ప్రిపేర్ చేయాలి. ఇంట్లో ఆఫ్ కోర్స్ మదర్స్ చెప్పాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, దాట్ ఆల్సో షుడ్ హ్యాపెన్. బట్ స్కూల్లో డెఫినెట్లీ ఇంతమందిని అడ్రస్ చేస్తున్నప్పుడు అన్ని ఇళ్లలో మార్పులు రాకపోయినా ఇన్ ద స్కూల్ ఒక టీచర్ ఇంతమంది స్టూడెంట్స్ని ఈజీగా అడ్రస్ చేయగలుగుతారు. కరెక్ట్ మేడం. ఇంకా పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుంది, రైట్? సో ఈ పెయిన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి చాలా సివియర్గా ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఎందుకలా? సో పీరియడ్స్ పెయిన్ అనేది ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క టైప్. ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు అమ్మాయిలు కొత్తగా అది ఫీల్ అయినప్పుడు కొంచెం భయపడచ్చు. ఇట్ కుడ్ బి అ నార్మల్ థింగ్, అయినా భయపడచ్చు. ఏంటి, ఐఎమ్ ఫీలింగ్ సమ్ పెయిన్, అన్ఈజీనెస్ అని, బికాస్ ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అప్పుడు యూ నీడ్ టు టెల్ దెమ్ వాట్ ఇట్ ఈస్, సీ హౌ దే ఆర్ డూయింగ్. కొందరికి సివియర్ అనిపిస్తే డాక్టర్ దగ్గర చూపించుకోవడము, గెట్ ఇట్ చెక్డ్. సెకండ్ థింగ్, ఒక్కొక్కరి బాడీ సెన్సిటివిటీస్ వేరు. ఓకే. ఇప్పుడు నా పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉండొచ్చు, నీ పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉండొచ్చు. సో నేను మేబీ ఐ మైట్ ఫీల్ సివియర్ పెయిన్, యూ మే నాట్ ఫీల్ పెయిన్. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అగైన్. బట్ ఇది కూడా ప్రతి ఇండివిజువల్ని బట్టి అడ్రస్ చేయాలి. ఎవరికన్నా ఎక్కువ అనిపిస్తే అడ్రస్ ఇట్. అండ్ మూడోది మోస్ట్ కామన్ ఈ మధ్య కాలంలో ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఈ 2 కండిషన్స్ చాలా కామన్గా చూస్తున్నాం. ఎండోమెట్రియోసిస్ చిన్న పిల్లల్లోనే చూస్తున్నాం, హై స్కూల్ పిల్లల్లోనే ఉంది. సో అక్కడి నుంచే వీ కెన్ అడ్రస్ దిస్ ఇష్యూ అనమాట. సో దే షుడ్ బీ ఏబుల్ టు ఓపెన్లీ టెల్, నాకు ఈ పెయిన్ ఉంది. మనం ముందు నుంచే దీని గురించి మాట్లాడకూడదు, ఇది ఒక షై టాపిక్ అంటే వాళ్ళు చెప్పడం కూడా మానేయచ్చు. సో వీఆర్ డీలింగ్ డయాగ్నోసిస్ ఆల్సో కొందరిలో. సో ఫస్ట్ అగైన్ అయితే ఫస్ట్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ పీరియడ్ అనేది ఏ అమ్మాయికైనా చాలా భయం వేస్తుంది. ఆ టైంలో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి? సో ఫస్ట్ పీరియడ్ రాక ముందే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లోనే మదర్స్ వాళ్ళ కూతుర్లకు చెప్పాలి, నీకు ఇప్పుడు ఈ వయసు వస్తుంది, ఈ టైంలో నీ బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి, యు ఆర్ గోయింగ్ టు బీ బ్లీడింగ్ ఫ్రమ్ యువర్ వెజైనా. అగైన్ యూట్రస్, పీరియడ్స్, వెజైనా, ఈ పదాలన్నీ ఇలానే వాడాలి. ఓకే. వాటికి మళ్ళీ వేరే నెల టైమ్, అంటే క్యాలెండర్ టైం అని ఇంకా రకరకాల వర్డ్స్ వాడతారు. దే ఆర్ ఈవెన్ షై టు యూజ్ ద వర్డ్ పీరియడ్ ఆర్ యూజ్ ద వర్డ్ బ్లీడింగ్. సో అక్కడే స్టార్ట్ అవ్వాలి చేంజ్. సో టెల్ ద చైల్డ్ దిస్, ఈ టైంలో నీకు ఇలా జరగచ్చు, నువ్వు ఈ ఏజ్కి వచ్చేస్తున్నావు, బెటర్ టు బీ ప్రిపేర్డ్ అగైన్. దేర్ షుడ్ బి అ పీరియడ్ కిట్ ఇన్ ఎవ్రీ చైల్డ్స్ బ్యాగ్. ఒక స్పేర్ అండర్వేర్ ఉండాలి, ఒక శానిటరీ నాప్కిన్ ఉండాలి, అండ్ మేబీ అ పెయిన్ కిల్లర్ ఇన్ కేస్ షీ నీడ్స్. సో ఇది మ్యాండేటరీగా ప్రతి అమ్మాయి బ్యాగ్లో ఉండాలి. సో స్కూల్లో వచ్చినప్పుడు ఇలా జరిగితే మీ టీచర్కి చెప్పు, ఇలా చెయ్యి, ప్యాడ్ వేసుకో, ప్యాడ్ ఎలా వేసుకోవాలో నేర్పించి పంపాలి. పీరియడ్ వచ్చిందాక ఆగకూడదు, ఇవన్నీ ముందే చేయాలి. ఇవి తెలిసిన అమ్మాయిలు భయపడరు. రైట్, చాలా బాగా చెప్పారు. అయితే ప్యాడ్స్ బెటర్ అంటారా, ట్యాంపాన్స్ బెటర్ అంటారా, లేకుంటే మెన్స్ట్రువల్ కప్ ఉంటుంది కదా అది బెటర్ అంటారా? సో each one has its own advantages and disadvantages. First thing is pads. Pads are good, బయట ఉంటాయి, వేసుకోవడం ఈజీ, క్యారీ చేయడం ఈజీ, డిస్పోజబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ బయోడిగ్రేడబుల్ ఉండవు మెజారిటీ ఆఫ్ దెమ్. సో కొంత ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ర్యాష్ కాస్ట్ చేయొచ్చు. ఓకే. సో దీనికి సొల్యూషన్గా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సింథటిక్ ప్యాడ్స్, కాటన్ టాప్ ప్యాడ్స్ ఉంటాయి. సో అవి సాఫ్ట్ ఉంటాయి, ర్యాషెస్ రాకుండా ఉంటాయి. సో ప్యాడ్స్ ఆర్ గుడ్, దే హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. సెకండ్ ఇస్ మెన్స్ట్రువల్ కప్స్. మెన్స్ట్రువల్ కప్స్లో దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ ట్రబుల్. అందరికీ మెన్స్ట్రువల్ కప్ వేసుకోవడం రాదు.
ఆ పెట్టుకునే టైంలోనే కొందరు ఇంజోర్ చేసుకుంటారు. కింద వెజైనాలో టేర్ రావడం కానీ, ఆ టేర్స్లోంచి బ్లీడింగ్ రావడం, మల్టిపుల్ ఇష్యూస్. సో కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి నేర్చుకునేదాకా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అది ఎలాగ కరెక్ట్గా వాడుకోవాలని తెలుసుకొని వాడాలి. సెకండ్ థింగ్ ఇస్ టైం టు టైం చేంజ్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్. కప్ లోపలే ఉంటుంది, బ్లడ్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది క్లీన్ చేయకపోతే ఇట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్. ఎన్ని గంటలకు ఒకసారి అది కప్ చేంజ్ సో శానిటరీ ప్యాడ్స్ అంటే 4 to 6 hours చేంజ్ చేసుకోవాలి. విత్ కప్స్ కొంచెం అడ్వాంటేజ్ 8 hours వరకు కూడా. ఓకే. ఎస్. సో ఆ తర్వాత ఈ నెల నుంచి నెక్స్ట్ నెల వరకు గ్యాప్లో మళ్ళీ ఆ కప్ని ఎక్కడ పెట్టాలి, థరోగా శానిటైజ్ చేసుకొని దే షుడ్ కీప్ ఇట్ ఇన్ అ క్లీన్ డ్రై ప్లేస్. నెక్స్ట్ మంత్ మళ్ళీ యూస్ చేయకముందు మళ్ళీ దే హ్యావ్ టు క్లీన్ ఇట్, స్టెరిలైజ్ ఇట్ అండ్ యూస్. హ్యాండ్స్ క్లీన్గా ఉండాలి. దే నీడ్ టు నో హౌ టు స్టెరిలైజ్ ఇట్ అండ్ రీయూజ్ ఇట్ అగైన్. అండ్ అది మెడికల్ గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో చేసిన కప్ అయి ఉండాలి. ఏది పడితే అది వాడుకోవాలి. ఓకే. ఓకే. అయితే మేడం పీరియడ్ పెయిన్ గురించి టాంపాన్స్ నెక్స్ట్. టాంపాన్స్ ఉన్నాయి. టాంపాన్స్ అగైన్ డిస్పోజబుల్ అండ్ ఈజీ, ఫెయిర్లీ కప్స్ కన్నా ఈజీ టాంపాన్స్ని ఇన్సర్ట్ చేయడం. సో దే ఆర్ ఓకే. బట్ టాంపాన్స్తో ఇష్యూ ఏంటంటే బ్లడ్ అక్కడే పీల్చుకుపోయి అక్కడే ఉంటుంది ఆ ప్రోడక్ట్ అనేది. సో వెరీ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎస్. కప్స్ కన్నా కూడా టాంపాన్స్తో హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కొందరు ఏంటంటే యూ వోంట్ బిలీవ్, ఎంతోమందిని చూస్తున్నాము ఫర్గాటన్ టాంపాన్. సపోజ్ నైట్ పెట్టుకున్నారేమో, పడుకున్నారేమో, పొద్దున్న లేచి పీరియడ్ ఆగిపోయిందని మర్చిపోయారేమో. ఫర్గాటన్ టాంపాన్ వీ సీ వెరీ ఆఫెన్. చాలా డేంజరస్. ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకటి చూస్తాను నేను ఫర్గాటన్ టాంపాన్. ఇట్స్ వెరీ డేంజరస్. ఆ లోపల అదంతా బ్యాక్టీరియా అంతా దాని చుట్టూ గ్రో అయిపోయి సివియర్ ఇన్ఫెక్షన్స్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్, ఒళ్ళంతా సెప్సిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంత డేంజరస్ సిమ్టమ్ వస్తుంది. సో సేఫ్ టు యూస్, బట్ రిమెంబర్ అండ్ చేంజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. రైట్. టాంపాన్స్ కూడా మళ్ళీ ఎవ్రీ 4 to 6 hours చేంజ్ చేయాలి, ప్యాడ్స్ లాగా. లాస్ట్ ఈ మధ్య కొత్తగా ఇంకోటి వస్తున్నాయి, పీరియడ్ ప్యాంటీస్. పీరియడ్ ప్యాంటీస్ ఆర్ ఈజీ టు యూస్. ఇక్కడ యు ఆర్ నాట్ ఈవెన్ డ్యామేజింగ్ ద ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఈజీ టు యూస్. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాటన్ ఉండాలి, కాటన్ ప్యాంటీస్ ఉండాలి. మళ్ళీ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. ప్యాంటీస్ కూడా లైక్ కప్స్ 8 hours చేంజ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ నీట్గా వాష్ చేసి ఎండలో డ్రై చేయాలి. ఓకే. ఈవెన్ ఆ పీరియడ్ ప్యాంటీ సరిగ్గా ఆరకపోతే, థిక్గా ఉంటుంది కదా, ఎంత కాదన్నది, సరిగ్గా ఆరకపోతే దానిలోనే బ్యాక్టీరియల్, ఫంగల్, మోల్డ్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో డ్రై ఇట్ ఇన్ ద సన్. మళ్ళీ ఒక కాటన్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్లో స్టోర్ చేసుకోవాలి బిఫోర్ యూజింగ్ నెక్స్ట్ మంత్ అగైన్. ఓకే. అయితే పీరియడ్ అప్పుడు వచ్చే పెయిన్ గురించి మనం మాట్లాడుకుంటే, పెయిన్ కొంతమందిలో ఉంటుంది. అయితే ఏ పెయిన్ నార్మల్, ఏ పెయిన్ ఇంకా లేదు, డాక్టర్ని కంపల్సరీ మనం వెళ్ళి కలవాలి అనేది ఎలాంటి పెయిన్? సో పీరియడ్ పెయిన్స్కి వచ్చేటప్పటికి, ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ డే టు డే యాక్టివిటీ, దెన్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. అంటే రోజు చేసే పనులు, లేస్తున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాము, ఇంట్లో పనులు చేసుకుంటున్నాము, ఇవన్నీ చేసుకోగలుగుతున్నారా లేదా? ఇవి చేసుకోకుండా అడ్డం వస్తుంది పీరియడ్ పెయిన్ అంటే దట్ ఈస్ సిగ్నిఫికెంట్. డే టు డే యాక్టివిటీ ఏ డిస్టర్బెన్స్ రాకూడదు. మైల్డ్ పెయిన్ అని అప్పుడు అంటాం. దీనిలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే యూ నీడ్ టు సీ అ గైనకాలజిస్ట్. ఓకే. దట్ ఈస్ ద బేసిక్. అంటే నేను చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కోలాగా పెయిన్ థ్రెషోల్డ్ ఉండొచ్చు. సో హౌ విల్ యూ డిఫరెన్షియేట్ ఎవరిది తక్కువ ఎవరి ఎక్కువ అని? దేర్ ఇస్ నో లిమిట్ ఫిక్స్డ్ స్కేల్ లైక్ దాట్. సో ఒక్కొక్క పర్సన్ని బట్టి దిస్ ఇస్ హౌ దే షుడ్ అసెస్. కొందరికి టాబ్లెట్ సడన్గా అవసరం పడుతోంది, ఇన్ని రోజులు ఎప్పుడు పెయిన్ కిల్లర్ వాడలేదు, సడన్గా ఇప్పుడు నాకు పెయిన్ కిల్లర్ అవసరం పడుతోంది, దట్ మీన్స్ ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ పెయిన్. దట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్. సో గైనకాలజిస్ట్ని కలవాలి. సో ఒక్కొక్క మంత్ పెయిన్ ఉండదు, ఒక్కొక్క మంత్ పెయిన్ ఉంటుంది. అంటే దీనికి రీజన్ స్ట్రెస్, అంటే ఏమైనా ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, పిల్లలకు కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటే పీరియడ్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? సో స్ట్రెస్కి పీరియడ్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందండి. ఉంది. ఎస్. యువర్ మైండ్ అండ్ యువర్ మెన్స్ట్రల్ పీరియడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. సో ద రీజన్ బీయింగ్, బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఏరియా నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదే హార్మోన్స్ వెళ్ళి పీరియడ్స్కి, ఓవరీస్ మీద, యూట్రస్ మీద యాక్ట్ అయ్యి పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఎవరైనా స్ట్రెస్ పడితే, స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది, కార్టిసాల్. సో స్ట్రెస్ హార్మోన్ వెళ్ళి పీరియడ్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. సో పీరియడ్స్ మారుతాయి. దే కుడ్ బి లెస్, కొన్నిసార్లు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు లేట్గా రావచ్చు. మీరు గమనించి ఉండొచ్చు, కొందరు ఎప్పుడైనా సడన్గా ఎగ్జామ్ టైం అంటే ఆ టైంలోనే కొంచెం పీరియడ్ మారిపోతుంది. సడన్గా కొందరు ట్రావెల్ చేశారనుకోండి, ఆ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ జరిగింది అనుకోండి, ఆ మంత్లో ఆ పీరియడ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది.
సో దెర్ ఈస్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎవరన్నా డే టు డే లైఫ్లో స్ట్రెస్ పడుతున్నారు అంటే జాబ్ స్ట్రెస్ కానీ ఇంకేదైనా ఫ్యామిలీ స్ట్రెస్ కానీ అది రోజు ఉండే స్ట్రెస్లు. సో అలా ఎవ్రీ డే స్ట్రెస్ ఉన్నప్పుడు క్రానిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళకి పీసీఓఎస్ కానీ థైరాయిడ్ డిజార్డర్స్ కానీ ఇంకేమన్నా కానీ రావచ్చు. ఓకే. సో దే ఆర్ కాజింగ్ హార్మోనల్ డిజార్డర్స్ అనమాట. ఓకే. అయితే వైట్ డిశ్చార్జ్ అంటారు కదా, సో ఇది కూడా అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో వైట్ డిశ్చార్జ్ గురించి ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. సో వైట్ డిశ్చార్జ్ అంటే న్యాచురల్గా ఆడవాళ్ళందరికీ ఉండేది. వెజైనాలో సెక్రీషన్స్, ఇప్పుడు నోట్లో ఎంగిల్ ఎలా ఉంటుందో వెజైనాలో అలా సెక్రీషన్స్ వస్తాయి అందరికీ. సో న్యాచురల్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది. ఎగ్ రిలీజ్ టైంలో అంటే మిడ్ సైకిల్లో లేదా పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత కొంత డిశ్చార్జ్ ఎక్కువ ఉండొచ్చు, దట్ ఈస్ ఓకే. కానీ థిక్ కర్డీ వైట్ రావడం, పెరుగులాగా తెల్లగా రావడం, లేదా ఇచ్చింగ్ ఉండడం, దురద, బ్యాడ్ స్మెల్ ఉండడం, ఇవేమన్నా ఉంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో కనిపించే ప్రతి వైట్ డిశ్చార్జ్ని మనం బ్యాడ్ థింగ్ అనుకోకూడదు. ఓకే. అయితే ఎక్స్ట్రా ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ వస్తుంటుంది, రాని వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ వస్తుంది. ఇది ఏంటి, డేంజరసా లేకుంటే వెళ్ళి డాక్టర్ని కలవాలా? హెవీ బ్లీడింగ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్. నో ఉమెన్ షుడ్ హ్యావ్ హెవీ బ్లీడింగ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నౌ ఏది హెవీ ఏది నాట్ హెవీ, ఫస్ట్ క్వశ్చన్ అక్కడే వస్తుంది. సో 3 ప్యాడ్స్ వాడుతున్న వాళ్ళకి 4 ప్యాడ్స్ రిక్వైర్మెంట్ అయితే అది హెవీ. 2 వాడే వాళ్ళకి 3 వస్తే అది హెవీ. కొందరు డే టు డే కూడా 3 వాడుతున్నారేమో, సో వాళ్ళకి అది నార్మల్ అయి ఉండొచ్చు. లైక్ ఐ సెడ్, అందరు బాడీ ఈజ్ డిఫరెంట్. సో అగైన్ ప్యాడ్ రిక్వైర్మెంట్ పెరిగినా లేదా క్లాట్స్ పడుతున్నా కూడా దాన్ని మనం హెవీ పీరియడ్స్ అంటాం. ఇలా పడింది అంటే, ఇలా పెరిగింది ఫ్లో అంటే డెఫినెట్గా ఏదో గైనకలాజికల్ కండిషన్ ఉన్నట్టు. ఓకే. సో ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో ఎలాంటి అంటే టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ చూడడానికి? మోస్ట్ కామన్గా స్కాన్స్ ఉంటాయి, హార్మోనల్ ప్రొఫైల్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫెన్ ఇవి రెండే ఉంటాయి. వెరీ రేర్లీ దట్ బియాండ్ దిస్ కూడా ఏమన్నా కారణాలు ఉండొచ్చు. అప్పుడు ఎవాల్యుయేషన్ని బట్టి వీ గో హెడ్. ఓకే. అయితే మేడం, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంటే విలేజ్లో ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, అంటే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి. సో వాటికి ఏంటి సొల్యూషన్? సో గ్రామీణ ప్రాంతాల్లో లైక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడన్నా చాలా మార్పులు రావాలండి. ఈ మార్పులు ఇంకా టాప్ లెవెల్ నుంచి రావాలి. గవర్నమెంట్ ఈ మెన్స్ట్రుయేషన్కి సంబంధించి సపరేట్ బడ్జెట్ కేటాయించాలి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దిస్. సపరేట్ బడ్జెట్ కేటాయించినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ వస్తాయి, ప్యాడ్స్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వచ్చు. లైక్ ఎవరికి ఏం ప్యాడ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇంత చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా సప్లై ఉండాలి. కరెక్ట్. అసలు దేశంలో ఎక్కడ ఏ అమ్మాయికి శానిటరీ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ లేకుండా ఉండకూడదు. ఒక ఇంట్లో పాతగుడ్డ చింపుకొని వాడాల్సిన అవసరం రాకూడదు. సో ఆ లెవెల్ నుంచి చేంజ్ రావాలి. సో గవర్నమెంట్ బడ్జెట్ ఉండాలి, ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి, శానిటరీ నాప్కిన్స్ అవైలబిలిటీ ఉండాలి, కాస్ట్ ఉండకూడదు, అఫోర్డబుల్గా ఉండాలి. రైట్. It's a human right issue. Every woman deserves a sanitary napkin without spending too much money. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. అండ్ సిగ్గుపడకుండా, షైనెస్ లేకుండా ఒకళ్ళతో మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్ మన సొసైటీలో రావాలంటే సొసైటీలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి? సో ఫస్ట్ మార్పు ఇంట్లో రావాలండి. సో ఇంట్లో మదర్స్ డాటర్స్తో మాట్లాడతారు, కానీ ఫాదర్ ముందర మాట్లాడరు. అక్కడే చేంజ్ రావాలి. సో ఇంట్లో ఫాదర్స్ కూడా ఓపెన్గా ఇది మాట్లాడడానికి వెనకాడకూడదు. అది ఇంట్లో బ్రదర్స్ ఎవరన్నా ఉన్నా కూడా, కజిన్స్ బాయ్స్ అయినా కూడా ఈ టాపిక్ గురించి ఓపెన్గా డిస్కషన్ జరగాలన్నమాట. సో అలా జరిగితే ప్రతి ఇంట్లో ఇది జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా సొసైటీలో కూడా ఇట్ విల్ పర్క్యులేట్ స్లోలీ. నెక్స్ట్ స్కూల్స్లో మాట్లాడాలి. సో ఆఫీస్ స్పేసెస్లో లైక్ ఐ సెడ్, ఎవరికన్నా పీరియడ్ వస్తే వాళ్ళ కొలీగ్ అబ్బాయి అయినా కూడా వెళ్ళి ప్యాడ్ తెచ్చివ్వగలగాలి. జెంట్స్ అందరూ వెళ్ళి ప్యాడ్స్ కొనగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్స్, ఫ్రెండ్స్, బ్రదర్స్. సో అండ్ అమ్మే అబ్బాయి కూడా బ్లాక్ కవర్లో ఇవ్వకూడదు. వై? మనం ఏమైనా మర్డర్ వెపన్ కొంటున్నావా? ఇన్ని చేంజెస్ రావాలి. సో ఇఫ్ ద కాన్వర్సేషన్ ఈజ్ ఓపెన్ బిట్వీన్ బోత్ ద జెండర్స్, మెన్ అండ్ విమెన్, ఇట్ విల్ బీ మచ్ డిఫరెంట్ ద సొసైటీ. బికాస్ పీరియడ్స్ గురించి అవేర్నెస్ పెరుగుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు, విమెన్ విల్ నాట్ షై అవే ఫ్రమ్ టాకింగ్. ముందుకు వస్తారు, ఏం జరిగినా కూడా ఓపెన్గా మాట్లాడగలుగుతారు. అండ్ డయాగ్నోసిస్ డిలే అవ్వదు, ఇగ్నోర్ చేయరు. ఇలా హెల్త్ బర్డెన్ తగ్గుతుంది. సో మెనీ థింగ్స్. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఫస్ట్ ఓపెన్గా మాట్లాడే ఆ స్టేజ్కి మనం రావాలి. సో అందుకే ఈ అవేర్నెస్ కూడా. అయితే మేడం,
ఈ మొత్తం అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి కానీ మెన్స్ట్రుయేషన్ గురించి కానీ ఈ మొత్తం ట్యాబో ఏదైతే ఉందో మన సమాజంలో అది తొలగిపోవడానికి ఒక్క పాయింట్ చెప్పండి. సో మన పబ్లిక్ అందరికీ డైరెక్ట్గా రీచ్ అవ్వాలంటే ఒక్క షార్ట్ కట్ ఉందండి. మన కంట్రీలో రోల్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ స్టార్స్ కానీ క్రికెటర్స్ కానీ పాలిటిషియన్స్ కానీ కొందరు రోల్ మోడల్స్ ఉన్నారు. వీళ్ళు కానీ ఓపెన్గా పీరియడ్ గురించి మాట్లాడారంటే ఆ ట్యాబు సగం పోతుంది, చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎస్. సో ఓకే, ఈ టాపిక్ గురించి ఓపెన్గా మాట్లాడచ్చు అని. ఐ వాంట్ వన్ పర్సన్, క్రికెటర్ ఆర్ ఫిల్మ్ స్టార్ ఆర్ పాలిటిషియన్, ఈ టాపిక్ గురించి ఓపెన్గా మాట్లాడాలి. తప్పకుండా ఇది జరిగితే అవేర్నెస్ ఎక్కువ అవుతుంది, ఓపెన్గా మాట్లాడతారు అందరూ, ఈ ట్యాబు మొత్తం తొలగిపోతుంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ స్టార్స్ వాళ్ళని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ పొలిటీషియన్ మేల్ మాట్లాడారు. డిడ్ ఐ స్పెసిఫై మేల్ ఫిల్మ్ స్టార్ ఆర్ మేల్ క్రికెటర్ ఆర్ మేల్ పాలిటిషియన్ పీరియడ్ గురించి మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఇది తప్పకుండా గవర్నమెంట్ ఇది ఆలోచించాలి. సో దీనివల్ల ఎంత మార్పు వస్తుందో అది నిజంగా మనం చెప్పలేము సమాజంలో, గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఈవెన్. మేడం, కొన్ని సమాజంలో కొన్ని అపోహలు వీటి మీద ముందు కాలం నుంచి ఎప్పటి నుంచే ఉండిపోయాయి. సో దాని గురించి ఇప్పుడు కొన్ని మనం మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, పీరియడ్స్ వచ్చినప్పుడు తలస్నానం చెయ్యకూడదు అంటారు, మీరేమంటారు? ఇట్స్ అ మిత్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ అండి? అసలు ఇన్ఫ్యాక్ట్ పీరియడ్ టైంలో క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో కొందరు స్నానమే చేయొద్దంటారు, కొందరు తల స్నానం చేయొద్దంటారు, అన్నెసెసరీ. కొంతమంది కిచెన్లోకి రావద్దంటారు, మీరేమంటారు? సో దీని గురించి మనం మాట్లాడాలండి. సో ఈ పీరియడ్ మిత్స్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయినాయి అంటే, తరతరాలుగా మన హిస్టారికల్గా ఏన్షియంట్ ట్రెడిషన్స్, రిలీజన్స్ అవన్నీ ఇంకా ఫ్యామిలీస్లో పర్కులేట్ అయినాయి అనమాట. సో ఇవేంటి, ఒకప్పుడు ఒక పీరియడ్ బ్లడ్ ఇంప్యూర్ అని ఒక ట్యాగ్ పడింది దానికి. ఎస్, ఒక అమ్మాయి పీరియడ్లో ఉన్న అమ్మాయి ఇంప్యూర్, అసలు టచ్ కూడా చేయరు వాళ్ళని. ఎస్. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు పీరియడ్ అనేది ఇంప్యూర్, పీరియడ్ ఉన్న అమ్మాయి ఇంప్యూర్ అని అంటే బ్రీదింగ్ చేస్తుంది ఇంప్యూరే, మరి డైజెషన్ చేసింది ఇంప్యూరే కదా, బికాజ్ ఇట్ ఈస్ అ బయాలజికల్ ప్రాసెస్. సో ఆ ఫస్ట్ ఆ ట్యాగ్ పోవాలి. ఇప్పటికి కూడా చాలా హౌస్ హోల్డ్స్లో పీరియడ్ ఉన్న అమ్మాయి ఇంప్యూర్, సపరేట్గా పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు, కింద పడుకోవాలి అని ఇప్పటికీ ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ హౌస్ హోల్డ్స్లో ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడి నుంచి అది చేంజ్ రావాలి. సో కిచెన్లోకి వెళ్ళాలంటే ఫుడ్ ప్యూర్, సో ఫుడ్ టచ్ చేయకూడదు అని. పికిల్స్ టచ్ చేయకూడదు, ఈవెన్ కొన్ని ఫ్యామిలీస్లో మనం పేర్లు తీయద్దు, కానీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ ఫీమేల్ ఎవరైతే వైఫ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళని సపరేట్గా వేరే రూమ్లోనే ఉంచేసి మేలే వంట చేసుకుంటారు, కానీ వాళ్ళని కిచెన్లోకి మాత్రం రానివ్వరు, వాళ్ళతో వంట కూడా చేయించుకోరు. సో ఇందులో దెర్ ఆర్ 2 schools of thought అండి. కొన్ని 1/2 ఆఫ్ ద స్టోరీ నేను వినడం ఏంటంటే, దట్ ఆ టైంలో ఆడవాళ్ళకి బ్రేక్ ఇవ్వాలి కాబట్టి ఈ రూల్ పెట్టారు అని అన్నారు. సో బట్ ఈజ్ ఇట్ రియలీ దాట్? బికాస్ కింద పడుకోబెట్టడం ఎలా బ్రేక్ అవుతుంది? ఇంకా ఆ నడుము నొప్పిలో ఆ కడుపు నొప్పిలో కింద పడుకోవడం ఇంకా కష్టమే కదా. అండ్ వాళ్ళని సపరేట్ పెట్టేయడం అనేది మానసికంగా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో మరి ఐ డోంట్ నో ఇఫ్ దట్ వాజ్ రియలీ ద రీజన్, బట్ ఇది సడన్ ఈ అవుట్కాస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. బికాజ్ పీరియడ్ బ్లడ్ ఈజ్ నాట్ ఇంప్యూర్. ఇప్పుడు చేతికి బ్లేడ్ కోస్తే ఎలా బ్లడ్ వస్తుందో అలానే బ్లడ్ వస్తుంది. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. వై ఈజ్ ఇట్ ఇంప్యూర్? సో ఆ ఫస్ట్ ఆ చేంజ్ రావాలి, ఆ ఆలోచన తీసేయాలన్నమాట. ఆ ఆలోచన పోతే ఇది నార్మల్ ప్రాసెస్ అని థాట్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్. అయితే ఒక సైకిల్ ఉందనుకోండి, పీరియడ్ సైకిల్, అందులో పపాయా తింటే ఇంకా 1 week ముందుగానే పీరియడ్స్ వచ్చేస్తాయి అంటారు, అది మీరేమంటారు? లేదండి, దట్ ఈస్ నాట్ ట్రూ. సో పపాయా అంటే రైప్ పపాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా పండిన పపాయా ఏమీ చేయదు. ఇన్ఫ్యాక్ట్ చాలా హెల్దీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ ఫ్రూట్. రా పపాయాలో లేటెక్స్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, కానీ రా పపాయా ఎవరు తింటారు? ఎవరు తినరు. సో ఆ లేటెక్స్ ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వచ్చు అని ఒక థియరీ ఉంది. సో ఎర్లీగా కాంట్రాక్ట్ అయితే ఎర్లీగా పీరియడ్ వస్తుంది అని. బట్ దీనివల్ల మళ్ళీ చాలా మిత్స్ అండి. ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా పపాయా తినద్దు అంటారు. అది చాలా హెల్దీ, తినడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ రా పపాయా ఎవరు తినరు. సో వై వరీ అబౌట్ ఇట్? ఆ టాపికే డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే.
అయితే చాక్లెట్స్ తింటే పీరియడ్స్ పెయిన్ తగ్గిపోతుంది అనేసి ఒక ప్రజల్లో ఒక అపోహ ఉంది, మీరేమంటారు? అన్ని చాక్లెట్స్ కాదండి, డార్క్ చాక్లెట్ విచ్ హ్యాస్ మెగ్నీషియం. ఓకే. సో ఒరిజినల్ కోకో ఆర్గానిక్గా తయారు చేసిన డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం ఉంటే కొంత పీరియడ్ క్రాంప్స్ తగ్గుతాయి అన్నమాట. సో అది కన్జ్యూమ్ చేయొచ్చు. ఇట్ ఇస్ సేఫ్ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఇస్ అ సేఫ్లీ ప్రొడ్యూస్డ్ ప్రోడక్ట్. ఓకే. పీరియడ్స్ టైంలో స్విమ్మింగ్ చేయొచ్చా లేదా? పీరియడ్స్ టైంలో అన్ని ఎక్సర్సైజులు చేయొచ్చండి. ఓకే. A to Z అన్ని ఎక్సర్సైజులు చేయొచ్చు. ఒలింపిక్ అథ్లీట్స్ కూడా కంపీట్ చేస్తారు డ్యూరింగ్ దేర్ పీరియడ్స్. అంటే ఆ టైంలో మెన్స్ట్రువల్ కప్ వాడాలా? నథింగ్. ఫస్ట్ థింగ్, పీరియడ్స్ అప్పుడు ఒక్కొక్కరికి అగైన్ ఒక్కోలా ఉంటుంది. సపోజ్ ఫస్ట్ డే కొంచెం అన్ఈజీగా ఉంటుందంటే ఆ డే అవాయిడ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ ఎండార్ఫిన్స్ వల్ల యూట్రస్ క్రాంపింగ్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఓకే. అండ్ పీరియడ్స్ అప్పుడు ఏదైతే స్లో డైజెషన్ అయ్యి బ్లోటింగ్ వస్తుందో ఆ బ్లోటింగ్ కూడా తగ్గుతుంది ఎక్సర్సైజ్తో. కరెక్ట్. సో అన్ని ఎక్సర్సైజులు చేయొచ్చు. ఫిజికల్లీ ఫిట్ ఉన్న అమ్మాయిలకి పీరియడ్స్ వల్ల ఏ అడ్డంకులు రాదు. ఓకే. ప్యాడ్స్ వాడుకోవచ్చు, అట్లని మళ్ళీ కప్పే వాడాలి అనేం రూల్ లేదు. కానీ కొందరికి ర్యాష్ ఇష్యూ ఉండొచ్చు. రైట్. సో ఆ ర్యాష్ అవాయిడ్ చేసుకోవడానికి టాంపాన్స్ కప్స్ యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ సేఫ్. ఆర్ పీరియడ్ ప్యాంటీస్. ఓకే. అయితే పీరియడ్ టైంలో ఎలాంటి ఆహారం తినాలి? సో పెద్దగా ఫుడ్స్లో మార్పులు అవసరం లేదు, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. పీరియడ్ అంటే ఏంటి, బ్లడ్ పోతుంది బాడీలో నుంచి. సో హీమోగ్లోబిన్ తగ్గకుండా ఐరన్ రిచ్ డయట్ తీసుకుంటే మంచిది. అంటే ఏంటి, రాజ్మా కానీ చనా కానీ ఇట్లా ఐరన్ రిచ్, రాగి హ్యాస్ లాట్ ఆఫ్ ఐరన్. ఆకుకూరలు అంటే మెంతులు కానీ, మెంతాకు కానీ, పాలాకు కానీ, ఇవన్నీ ఐరన్ ఎక్కువ ఉన్నవి ఆకులు అనమాట. సో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. నట్స్ అండ్ సీడ్స్, ఓకే, పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ హెల్దీ. ఇంకా ఎనర్జెటిక్ మనం తీసుకోవాలి, ఎందుకంటే మనం అన్ని మన ఇండియన్ ట్రెడిషనల్ డయట్ ఇస్ యాక్చువల్లీ వెరీ హెల్దీ. పెద్దగా మార్పులు అవసరం లేదు, కానీ కొంత అడిషనల్గా ఇవి కూడా యాడ్ ఆన్ చేస్తే ఆ ఫేజ్ని కొంచెం ఈజీగా గో త్రూ అవ్వచ్చు అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని అంటారనమాట. ఇప్పుడు పీరియడ్ పెయిన్ అంటే కొంత ఇన్ఫ్లమేషన్ ఉంటుంది యూట్రస్లో. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకుంటే వాల్నట్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, ఇలాంటివి తిన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. అండ్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి, లేదంటే కొందరికి లో బీపీ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇలాంటి జనరల్ జాగ్రత్తలు. ఓకే. అయితే మేడం, కొంతమంది పీరియడ్స్ టైంలో చికెన్ అంటే నాన్ వెజ్ తినద్దు అంటారు, మీరేమంటారు? నథింగ్ అండి, తినొచ్చు, అట్లా అట్లా అవసరం ఉండదు. ఎగ్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఎగ్స్ ఆర్ ఆల్సో గుడ్. ఎగ్స్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడే. సో ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. కొంతమందికి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, దేనికి కాజ్ అవుతుంది? సో పీరియడ్ బ్లడ్లో ఎప్పుడు బ్యాడ్ స్మెల్ ఉండదు. వెజైనాలో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ పీరియడ్ బ్లడ్ లోపల నుంచి వచ్చేటప్పుడు ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్ డిశ్చార్జ్ కూడా వస్తే దాంతోపాటు అప్పుడు స్మెల్ వస్తుంది. ఓకే. సో బ్లడ్ ఎప్పుడు స్మెల్ ఉండదు అనమాట. సో అప్పుడు ఇంకా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు దాన్నే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. అయితే మేడం, ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయితే ఏదైనా అమ్మాయికి వాళ్ళు రకరకాల వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నీ రకరకాలు ఉంటాయి కదా, వాళ్ళలో చాలామంది సపరేట్గా వాళ్ళకి ఫుడ్ అంటే నువ్వుల లడ్డు ఇస్తారు, నెయ్యి ఫుల్ ఇస్తారు, అండ్ స్వీట్స్ ఇస్తారు. మీరేమంటారు దీన్ని? నథింగ్ టు బీ డన్ ఎక్స్ట్రా అండి. మన న్యాచురల్ డయట్లోనే చాలా వరకు, ట్రెడిషనల్ డయట్లోనే చాలా వరకు కవర్ అవుతాయి. బట్ పీరియడ్స్ అప్పుడు ఐరన్ రిచ్ డయట్, నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి అదొకటి సజెస్ట్ చేస్తారు. నువ్వులు అంటే సెసమీ సీడ్స్, సో ఐరన్ ఉంటుంది బాగా. అందుకని అంటే బ్లడ్ పోయినా కూడా మళ్ళీ హీమోగ్లోబిన్ డౌన్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి. అట్లని ఉట్టి నువ్వుల లడ్లే తినకూడదు, అన్నిటితో పాటు ఇది ఒక అడిషనల్ సప్లిమెంట్ అనమాట. అట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, పసుపు ఉన్నవి, అల్లం ఉన్నవి ఎక్కువ ఇస్తారు, ఫిష్, ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో పీరియడ్ పెయిన్ తగ్గచ్చు అని. సో కొన్ని ఫుడ్స్కి కొంత లాజిక్ ఉంది, కానీ ప్రతిదీ కాదు. అంటే చాలా హౌస్ హోల్డ్స్లో డిఫరెంట్ ఉన్నాయి ఏవేవో, అన్నిటికీ సైంటిఫిక్ రీజనింగ్ లేదు. సో ఓవరాల్ జనరల్ హెల్దీ ఫుడ్ తింటే చాలు, నథింగ్ టు బీ డన్ అవుట్ ఆఫ్ ద వే. అయితే టాంపాన్స్ ఉన్నాయి కదా, సో అవి వాడితే వర్జినిటీ పోతుంది అని అంటారు. సో టాంపాన్ అంటే ఇట్ ఈస్ అ స్మాల్ సిలిండ్రికల్ ప్యాడ్ లైక్ థింగ్. దీన్ని వెజైనా లోపల ఇన్సర్ట్ చేస్తాము. సో వెజైనా లోపల హైమెన్ అని ఒకటి ఉంటుంది. సో ఆ హైమెన్ టేర్ అయితే వర్జినిటీ పోయినట్టు అని సొసైటీలో అనుకుంటారు అందరు. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ట్రూ. వర్జినిటీ ఈజ్ నాట్ అ ఫిజికల్ స్టేట్. సో అంటే అది టేర్ అయితే వర్జినిటీ ఈజ్ వేర్ యూ హ్యావ్ మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ ఇన్వాల్వ్డ్ ఇన్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్ యాక్ట్.
సో నౌ యూ నో అబౌట్ ఇట్. సో అది వర్జినిటీ స్టేట్ పోవడం అనేది. సో ఫిజికల్గా ట్యాంపాన్ వేయడం వల్ల హైమెన్ ఓపెన్ అయిపోయింది అని అలా ఉండదు. హైమెన్లో ఓపెన్ క్లోజ్ ఏమీ ఉండదండి. హైమెన్ కొంత గ్యాప్ వస్తుందే తప్ప దెర్ ఇస్ నో ఓపెన్ అండ్ క్లోజ్ అనేది. హైమెనల్ ట్యాగ్స్ అందరికీ ఉంటాయి. ఆ హైమెన్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ థిన్ ఈవెన్చువలీ, బట్ ఇట్ విల్ జస్ట్ గో లిటిల్ అపార్ట్, అంతే, అంతకన్నా ఏమీ లేదు. సో యూజింగ్ ట్యాంపాన్స్ వల్ల వర్జినిటీ పోయిందని కాదు. ఒక ట్యాంపాన్ వాడిన అమ్మాయికి సెక్స్ అంటే ఏంటో ఇంకా తెలియదు. సో షీ స్టిల్ అ వర్జిన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు అండ్ మా ప్రేక్షకులకి రకరకాల అపోహలు ఉన్నాయి. అండ్ మెయిన్ మన ఈ ఇంటర్వ్యూకి మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏమంటే మనకి అవగాహన పెంచడం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇంకా ఈ సొసైటీలో చాలామందికి అమ్మాయిలకి అంటే ఆ పీరియడ్స్ గురించి మాట్లాడడం చాలా షైనెస్, చాలా భయాలు ఉన్నాయి. సో అవన్నీ మనం సమాజంలోంచి తొలగిపోవాలి, అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.